అండ్ ఈరోజు మనము నిప్పెర మీద కాల్చిన వంకాయలు, పచ్చిమిరపకాయలు చాలా ఈజీ అండ్ టేస్టీ పచ్చి పులుసు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఇది చూడండి, నిప్పెర మీద కాల్చిన వంకాయలు, పచ్చిమిరపకాయలు అనమాట అండి. ఈ చాలా బాగుంటుందండి. లోపలికంతా బాగా కుక్ అయింది. చూడండి, నొక్కితే బాగా నొక్కు పడుతుంది. చాలా బాగా కుక్ అయినాయండి వంకాయలు. ముందుగా నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టుకుందాము. ఈ వంకాయల మీద ఉన్న తొక్కను చూడండి, జస్ట్ ఇలా ఒలుచుకుంటే వచ్చేస్తుందండి. చాలా బాగా కుక్ అయిందండి. మంటలో చాలా బాగా కాల్చారు వీటిని. ఇప్పుడు ఈ వంకాయల్లో మధ్యలో ఏమన్నా ఉన్నాయేమో తీసుకుని ముచ్చుక తీసుకుని పెట్టుకుందాము. చూడండి, పైన ముచ్చుకులను తీసేసుకోవాలండి. మధ్యలో ఏమైనా పురుగులు ఉన్నాయేమో అని చూసుకోవాలి. చాలా బాగా కుక్ అయిందండి. ఇప్పుడు దీనికి పచ్చిమిరపకాయలు కూడా మనకి కారం తగ్గ వేసుకుంటే సరిపోతుంది. ఇలా పచ్చిమిరపకాయలు, వంకాయలు, ఉల్లిపాయ ముక్కలు, మనం తీసుకున్న చింతపండు, మనము బెల్లము, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. ముందు నిమ్మకాయ సైజు చింతపండు గుజ్జు తీసుకొని మనము వలుచుకున్న వంకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, రుచికి తగ్గ సాల్టు వేసుకొని మెత్తగా ఇవి కలిసేలా బాగా మెదుపుకోవాలి. ఇలా బాగా మెదుపుకొని బెల్లము 2 స్పూన్లు వేసుకుంటే ఎంతో టేస్టీ నిప్పిల మీద కాల్చిన వంకాయ పచ్చి పులుసు రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుందండి ఈ పచ్చి పులుసు. చిక్కగా చేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చి పులుసు. పలుచగా ఉండేదానికన్నా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుందండి ఈ పచ్చి పులుసు.